పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో భారీ సినర్జీ ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే గూడెం బ్రదర్స్ పటాన్చెరుతో పాటు వివిధ ప్రాంతాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతంలో గూడెం మధు మైనింగ్ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. 4 ఎకరాలకు అనుమతి తీసుకుని 15 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారని కేసు నమోదు చేశారు. రీసెంట్ గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అల్లుడు 3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేశాడు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొత్తం 3 చోట్ల రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధు ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో భారీ సీనరేజీ ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే గూడెం బ్రదర్స్ పటాన్చెరుతో పాటు వివిధ ప్రాంతాల్లో మైనింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. గతంలో గూడెం మధు మైనింగ్ కేసులో జైలుకు వెళ్లొచ్చారు. 4 ఎకరాలకు అనుమతి తీసుకుని 15 ఎకరాల్లో మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారని కేసు నమోదు చేశారు. రీసెంట్ గా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అల్లుడు 3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేశాడు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇండ్లలో ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయనకు సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు ఆ కుమార్తె యొక్క ఇళ్లలో కూడా గత కొన్ని గంటలుగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొన్ని గంటలుగా జరుగుతున్నటువంటి యొక్క ఈడీ సోదాల్లో ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపున ఈ తనిఖీల్లో భాగంగానే కొంత నగదును కూడా సీజ్ చేసినట్లు మనకు ఇప్పటివరకు అందినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా యొక్క సంతోష్ శాండ్స్ అండ్ గ్రానైట్స్ పేరుతో గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఎంతో కాలంగా వీళ్ళు మైనింగ్ వ్యాపారాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మైనింగ్ వ్యాపారాలకు సంబంధించి ఇందులో అక్రమాలు జరిగినటువంటి ఉద్దేశంతోనే దీనికి సంబంధించి సమాచారంతో ప్రస్తుతం ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారనేటువంటి విషయాలు అయితే మాత్రం మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే గతంలో భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సేనరేజ్ని ఎగవేసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి ఇందులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇందులో కీ రోల్ ప్లే చేసినట్లు కూడా మనకు దీనికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ యొక్క మైనింగ్ లో ముఖ్యంగా 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ను తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే ఆ సేనరేజ్ ని చెల్లించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ సేనరేజు అలాగే ఆ పెనాల్టీ కలిపి మొత్తంగా మధుసూదన్ రెడ్డి మొత్తం 340 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క మైనింగ్ అక్రమాలకు సంబంధించి గతంలోనే మధుసూదన్ రెడ్డిని ఇటు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసులోనే జైలుకు వెళ్ళి రావడం కూడా జరిగింది. వీటన్నిటికీ సంబంధించి గత కొంతకాలంగా వీళ్ళ యొక్క వ్యాపార లావాదేవీల్లో ముఖ్యంగా ఈ మైనింగ్ కు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో కూడా అక్రమాలు జరిగాయని చెప్పండి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ సమాచారంతోనే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలాగే ఆయన యొక్క సోదరుడు మధుసూదన్ రెడ్డి అలాగే నిజాంపేటలోని కుమార్తె ఇంట్లో 3 ఇళ్లలో కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా గత కొన్ని గంటలుగా కూడా ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి కొద్దిసేపటి క్రితమే నిజాంపేటలోని కుమార్తె యొక్క ఇంట్లో ఈడీ అధికారులు సోదాలను కంప్లీట్ చేసినట్లు కూడా మనకు ప్రస్తుత సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క తనిఖీలలో ఇటీవల కాలంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి కావచ్చు,
వాళ్ళు వ్యాపార లావాదేవీలకు సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపున మధుసూదన్ రెడ్డి ఇంట్లోనూ ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రస్తుతం మనం మహిపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. గత కొన్ని గంటలుగా కూడా ఆ సెంట్రల్ బలగాల సెక్యూరిటీ మధ్య కూడా ఈ యొక్క తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇటు మహిపాల్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత బయటికి వచ్చి ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండటంతో వాళ్ళకు కూడా కొంత అభివాదం చేసి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో కొన్ని గంటల పాటు కొన్ని గంటలుగా జరుగుతున్నటువంటి యొక్క తనిఖీలలో ఇప్పటికే అనేక కీలక డాక్యుమెంట్స్ను పరిశీలించారు. అలాగే వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఒకవైపున ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. అలాగే ఇటు సోదరుడు మధుసూదన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క గ్రానైట్స్ శాండ్స్కు సంబంధించినటువంటి లావాదేవీలలో ఈ యొక్క వ్యాపారాలకు సంబంధించి మైనింగ్కు సంబంధించినటువంటి అన్ని వ్యాపార లావాదేవీల్లో మధుసూదన్ రెడ్డి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఆయన యొక్క స్టేట్మెంట్ను చాలా క్షుణ్ణంగా రికార్డ్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అలాగే వ్యాపార భాగస్వాములకు సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా ఈడీ అధికారులు ఇద్దరు అన్నదమ్ముల దగ్గర నుంచి కూడా రాబడుతున్నారు. మరోవైపు గతంలో భూగర్భ శాఖకు చెల్లించాల్సినటువంటి ఆ సీనరేజ్కు సంబంధించి కూడా చేసినటువంటి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో ఈ లావాదేవీలకు సంబంధించి కూడా అనేక డీటెయిల్స్ను కూడా ఇటు మహిపాల్ సోదరుల నుంచి రాబడుతున్నటువంటి సమాచారం అయితే ప్రస్తుతం అనుకుతోంది. ఈ యొక్క ఈడీ రైట్స్ అనేవి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.